ఎలా ఉండే టెహ్రాన్ ఎలా అయిపోయింది? మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద అందాల నగరం ఇప్పుడు శిథిలాల గుట్టగా మారిపోయింది. అమెరికా ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబుల వర్షంతో ఇరాన్ రాజధాని నామరూపాలు లేకుండా నాశనమైపోయింది. యుద్ధానికి ముందు టెహ్రాన్ నుంచి వెళ్లిన వాళ్ళు ఇప్పుడొచ్చి అదే నగరాన్ని చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అడుగడుగునా కూలిపోయిన భవనాలతో విధ్వంసానికి కేంద్రంగా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. యుద్ధం పేర్చిన చితిపై కాలిపోతూ శిథిల చిత్రంగా మారిపోయింది టెహ్రాన్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆ దేశంలోనే కాదు, మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద నగరం. అల్బోర్జ్ పర్వత సానువుల్లో కొలువుదీరిన మహానగరం. పర్షియన్ భాషల్లో టెహ్రాన్ అంటే వెచ్చటి ప్రాంతం. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే టెహ్రాన్ లో కొద్దిగా వేడి వాతావరణం ఉంటుంది. 1,50,00,000 జనాభా ఉండే టెహ్రాన్ ఇరాన్ కు కిరీటం లాంటిది. ఆ దేశానికి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. ఇదంతా గత వైభవం. ఇప్పుడు టెహ్రాన్ అంటే విధ్వంసానికి చిరునామాగా మారిపోయింది. ఇజ్రాయెల్, అమెరికా కురిపిస్తున్న బాంబుల వర్షంతో నగరం నరకానికి నకలుగా మారిపోయింది. నాన్ స్టాప్ గా దూసుకొస్తున్న మిస్సైళ్లు, డ్రోన్లతో ఆకాశ హర్మాలు నేల కూలిపోతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజులుగా నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు టెహ్రాన్ వాసులు. పగలు లేదు, రాత్రి లేదు. పేలుళ్ల శబ్దాలతో టెహ్రాన్ దద్దరిల్లిపోతుంది. నగరంలోని ఏదో ఒక మూల నుంచి పేలుళ్ల శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ గా సంధిస్తున్న మిస్సైళ్లు, డ్రోన్లు, కుమ్మరిస్తున్న బాంబులతో టెహ్రాన్ నామరూపాలు లేకుండా నాశనమైపోతుంది. ఎక్కడ చూసినా శిథిలాల గుట్టలు కనిపిస్తున్నాయి. నగరంలో మృత్యువు తాండవిస్తోంది. వర్షానికైనా విరామం ఉంటుందేమో గాని టెహ్రాన్ నడినెత్తిన కురుస్తున్న బాంబుల వర్షానికి కామా కూడా లేకుండా పోయింది. నాన్ స్టాప్ గా టెహ్రాన్ ని ధ్వంసం చేస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో టెహ్రాన్ లోని ఇరాన్ రేడియో కేంద్రం, ప్రభుత్వ టీవీ సెంటర్ ధ్వంసమయ్యాయి. టెహ్రాన్ లో ఎటు చూసినా విధ్వంసం విలయ తాండవం చేస్తోంది. నగరంలో రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎప్పుడు వచ్చి ఏ మిస్సైల్, ఏ బాంబు నెత్తిన పడుతుందో అని జనం ఇళ్లకు, బంకర్లకే పరిమితమయ్యారు. యుద్ధ జ్వాలల్లో దగ్ధమైపోతూ శిథిలావస్థకు చేరుతోంది టెహ్రాన్.